నెల్లూరు ఏదైతే మాగుంట లేఅవుట్లో నవాబు మటన్ బిర్యానీ సెంటర్ ఒకటి ఈరోజు ఓపెన్ చేశారు. అయితే ఇక్కడ నూతనంగా ఏర్పాటు చాలా బిర్యానీ చాలా బాగుందని వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు రావడం జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, బిర్యానీ ఎలా ఉంటుంది, ఎంత రేటుకి అమ్ముతున్నారు ఏంటి. కానీ నవాబు అంటే ఒక ఫేమస్ బిర్యానీ నెల్లూరులో, దానికి తగ్గట్టుగానే ఇక్కడ మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఐటమ్స్ అంతా బాగా నీట్గా చేసి పెట్టారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ లక్ష్మణ్ వచ్చున్నాడు, ఎలా ఉంది ఏంటి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు కొత్తగా నవాబు మటన్ బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది, ఎలా ఉంది టేస్ట్? నెల్లూరు నవాబ్ బిర్యానీ అండి. మా చిన్ననాటి స్నేహితుడు అజీజ్ భాయ్ దాన్ని ఈరోజు మా ఫాదర్ వాళ్ళ కాడ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళ కాడ నుంచి మంచి స్నేహితులు మేము బాగా భోజన ప్రియులు. మేము రాము లక్షణ అంటారు మమ్మల్ని, కూరగాయల మార్కెట్. ఈరోజు నేను ఇక్కడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే మీరు వచ్చి టెస్ట్ చేసుకోండి, బాగలేకపోతే మీ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం మేము. కావాలంటే చూడండి ఒకసారి మీరు. మా చిన్ననాటి స్నేహితుడు అండి. ఇక్కడ నెల్లూరు హబ్ అని చెప్పి నెల్లూరు నవాబు బిర్యానీ అని చెప్పి పెట్టున్నారండి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, చికెన్ బిర్యానీ చాలా బాగుంది, మటన్ బిర్యానీ చాలా బాగుంది. మేము బాగానే అన్ని దగ్గరలో కూడా తింటూ ఉంటాము. కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక నిర్వాహకులు ఉన్నారు, అజీజ్ భాయ్, అడిగి తెలుసుకున్నాం. ఏం చెప్పు, మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఒకసారి వచ్చి మా హోటల్కి వచ్చి ఒకసారి టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అన్ని సరసమైన ధరలే. ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. సార్ చెప్పండి, ఈరోజు కొత్తగా ఓపెన్ చేసింది ఎలా ఉంది? నెల్లూరు నవాబ్ బిర్యానీకు మేము రాపూర్ నుంచి వచ్చాము. నా పేరు సయ్యద్, మండల కోఆప్షన్ మెంబరు. ఎక్సలెంట్గా ఉంది. తిన్నాము, తినిన తర్వాత ఒకసారి అనుకున్నాము, మళ్ళీ పార్సిల్ కూడా తీసుకొని పోతున్నాం. బాగుంది. నమస్తే అండి, నా పేరు జమీరు. నేను ఫారూక్ భాయ్కి దాదాపు చెడ్డీ దోస్తుని. ఫారూక్ భాయ్ ఈరోజు నవాబ్స్ కిచెన్ అనే మన మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంగడి ఓపెన్ చేసిన దానికి మేము జనసేన పార్టీ తరఫు నుంచి ఒక 34 మంది వచ్చాము. ఈరోజు మా వాళ్ళు మటన్ బిర్యానీ, మా దురదృష్టం మటన్ బిర్యానీ అయిపోయింది. చికెన్ బిర్యానీ వరకు మాకు రాసింది మా దాంట్లో. కాబట్టి మేము అందరం చికెన్ బిర్యానీ తీసుకుని ఈరోజు టేస్ట్ చేస్తున్నాం. అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. పీసులు కానీ రైస్ కానీ నూనె లేకుండా ఏమీ లేకుండా, పచ్చళ్ళు కానీ గిట్లు కానీ ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. స్వీట్ కూడా పెట్టారు. ఇదే విధంగా వీళ్ళకి ప్రతిరోజు దాదాపు ఒక 200-300 మందికి జనాలు వచ్చి తీసుకొని బిర్యానీ వీళ్ళ వ్యాపారము రోజు రోజుకి పెరగాలని ఆశిస్తూ జై హింద్, జై జనసేన. కొంతమంది మహిళలు వచ్చున్నారు తినడానికి, ఎలా ఉంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, బిర్యానీ ఎలా ఉంది, ఏంది టేస్ట్ ఎలా ఉంది చెప్తారా? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, బాగుంది. మేము ఇక్కడ చిన్న బజారు కామాటి ఇది బాగుంది. మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంది. ఏమి బాగా నీట్గా బాగా పెట్టున్నారు. ఇంకేం ఇబ్బంది ఏమి లేదు. రోజు ఆదివారం ఇక్కడికే వచ్చి తీసుకొని తినేసి పోతుంటాము. బాగుందండి, సూపర్గా ఉంది. మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ సూపర్గా ఉంది. మేము చిన్న బజార్ నుంచి వచ్చాం. నవాబు బిర్యానీ మటన్ కానీ చికెన్ బిర్యానీ చాలా బాగుందని ఇక్కడికి వచ్చిన మహిళలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చినారు. బాగుందని మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేయాలని ఇక్కడైతే ప్రజలు కావచ్చు మహిళలు కావచ్చు కోరుతున్నారు.